అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నా పేరు పాతూరి నాగమణి. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ వేస్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అందుకు మీ అంకుల్ గారు ఈరోజు నార్మల్ ఇడ్లీ వేయమన్నారు. ఇడ్లీ కోసం ముందు రోజే పప్పు నానబెట్టుకొని ఇడ్లీ పిండి ఇదిగో ఇలా ఈ విధంగా రెడీ పెట్టుకున్నాను. మాకు ఇడ్లీ ఇదిగో ఈ డబ్బాలో ఇడ్లీ స్టాండ్లో వేసుకోవటం అలవాటు అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ డబ్బా పెట్టుకొని అందులో నీళ్లు పోసి హీట్ చేసి ముందుగా ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టే ముందు నీరు హీట్ చేసి ఉంచుకోవాలి. నేను ఇడ్లీ కోసం పొట్టు మినపప్పు, చాయపప్పు, గుండుపప్పు ఏదైనా వాడతాను. ఒక డబ్బాడు మినపప్పు తీసుకుంటే 3 డబ్బాలు ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. అంటే 1:3 రేషియోలో తీసుకుంటాను అనమాట మినపప్పు ఇడ్లీ రవ్వని. ఈరోజు ఉదయం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ వేసుకోవాలంటే నిన్న సాయంకాలానికే ఇడ్లీ పిండి రెడీ పెట్టుకోవాలి. నిన్న సాయంకాలం ఇడ్లీ పిండిలో ఉప్పు కలపకూడదు. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి రాత్రి అంతా ఉంచితే ఇడ్లీ పిండి చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోనండి ఈరోజు ఉదయం ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో వేసి హీట్ ఎక్కిన ఆ ఇడ్లీ డబ్బాలో పెట్టేస్తాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇడ్లీని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ లోపే ఉడికిపోతుంది. అదిగోనమ్మ ఆవిరి వస్తుంది చూసారా? ఆ ఆవిరిలో ఈ స్టాండ్ పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది ఇడ్లీ. మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇడ్లీ ఉడికింది, సర్వ్ చేసుకుందాం. మనకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మినపప్పు చాలా ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఉప్పుడు రవ్వలో షుగర్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటుంది, ఆయిల్ ఉండదు కాబట్టి ఇడ్లీలో హెల్త్కి చాలా మంచిది. మర్చిపోయాను, ఈరోజు ఉదయం ఇడ్లీ వేసుకునే ముందు ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్ కలుపుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.